రాష్ట్రంలో ఆగని ఆత్మహత్యలు, రుణమాఫీ కాక పంట కోసం తెచ్చిన అప్పులు కట్టలేక మరో నలుగురు రైతులు సూసైడ్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి రైతుల ఆందోళనలు, ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ నిర్లక్ష్యంపై నిరసనలు, ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో రైతులు రోడ్డెక్కిండ్రు. దేనికోసం? ఇగో ఇప్పుడు ఒడ్లు కొంటలేదు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా మనం. దాని పక్కనే ఇంకొక వార్త కూడా చూడండి ఇక్కడే, అట్ ద సేమ్ టైం. ఇప్పుడు ఇదే మనం చెప్పుకుంది. ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే, సో అందగత్తెలకు విందు, మిస్ వరల్డ్, ప్రత్యేక హైదరాబాదీలకు వంటకాలు, వీటి ద్వారాగానే మరి ఇవి కూడా పట్టించుకోవాలి కదా అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి డిమాండ్. మరి రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలు ఆగడం లేదు. రైతు రుణమాఫీ కాక పంట కోసం తెచ్చిన అప్పులు కట్టలేక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో నలుగురు రైతులు సూసైడ్ చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పానుగోడు గ్రామానికి చెందిన గిరిజన రైతు బానోత్ హత్య 50 బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 2 ఎకరాల పొలంతో పాటు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. అయితే పంట దిగుబడి సరిగ్గా రాక అప్పులు తీర్చే పరిస్థితి లేక, కొంతమందికి పంట పెట్టుబడి సాయం రాలే, రైతు భరోసా రాలేదు, చాలా మందికి రాలేదు, అప్పు తీసుకొచ్చిండ్రు. ఓ ఎకరం ఉంటే కనీసం ఎంత ఇస్తా అని చెప్పారు వీళ్ళు? 6,000 ఫస్ట్ 7,500 అన్నారు, కానీ కాదు 6,000. ఆ 6,000 ఇచ్చినా ఆయన ఎంతో కొంత చేదోడు అయ్యేటి. రెండుకి ఇంకొక 2 ఎకరాలు తీసుకొచ్చిండట, 4 ఎకరాలు వేసిండట. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరితో పాటు ధాన్యం కాంటా వేస్తలేరని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజులు గడుస్తున్నా కాంటా పెడతలేరని, ఒడ్లు కొంటలేరంటూ కూడా రోజుకో దగ్గర రైతులు ధర్నా ఎక్కుతున్నారు. చాలా మనోళ్ళంతా బిజీగా ఉన్నారు. ప్రభుత్వం ప్రజెంట్ దేంట్లో బిజీగా ఉన్నదంటే మిస్ వరల్డ్ కార్యక్రమం చేసేటటువంటి హడావిల్లో బిజీగా ఉన్నారు. ఇక ఏం చెప్తారంటే, మరి చేయొద్దా? ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తేనే కదా తెలంగాణ వైపు అందరూ చూసేదని అంటారు. చేయాలి. మనం తిన్న తర్వాతే కదా బయటోనికి పెట్టేది. మనం మొత్తానికైతే మార్చుకోలేం కదా. మనం మార్చుకున్నా కూడా, ఒకళ్ళ కుటుంబం పెద్ద మార్చుకున్నా కూడా కుటుంబంలో మిగతా వాళ్ళు మార్చుకోరు కదా. మనం అంతా మంచిగా ఉన్న తర్వాత, బ్రహ్మాండంగా ఉన్న తర్వాత అప్పుడు మనం మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అదే చెప్పేది. కాకపోతే మరి ఎందుకు ఇప్పుడు తెలంగాణ ఇదైతుంది? రాష్ట్ర ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు అని ఇవన్నీ చెప్తారు మళ్ళీ ఇప్పుడు ముచ్చట్లు కాంగ్రెస్ వాళ్ళు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మరి ఒక అందరు దాంట్లో బిజీగా ఉంటే 2 మంత్రులు 3 మంత్రులు రైతులు ఎందుకు కొంటలేరా బాబు? అధికారులు ఎవరెవరు ఉన్నారా? మనకు మొత్తం 7,500 కల్లాలు ఉన్నాయి, మనకి ఎందుకు కొంటలేరు? ఇగో ఇక్కడ ఎందుకు ఎక్కారు రోడ్డు? ఓ అధికారం, ఓ మంత్రి ఫోన్ చేయాలి కదా వెంటనే. ఎందుకు ఎక్కుతారు? ఇంకోసారి అట్లా ఎక్కడ కూడా రిపీట్ కాకూడదు అని అంటూ చెప్తూనే ఉన్నారు. 15 రోజుల నుంచి రోజుకో జిల్లా దగ్గర రోడ్డు మీదకి వచ్చి ఒడ్లు కొంటారని చెప్పి ఇది మరి కథ. మరి ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి? ఆత్మహత్యలు ఎందుకు అవుతా ఉన్నాయి? ఆత్మహత్యలు దేనికి అవుతున్నాయి? ఈడ 2 ఎకరాలు ఉన్నట్టు ఇంకో 2 ఎకరాలు తీసుకొచ్చిండు. అసలు వాళ్ళకి వచ్చిందా రైతు బంద్ వచ్చిందా? ఇప్పుడు కనీసం చనిపోయింది కదా, ఈయన చనిపోయింది. ఇప్పుడు 11 రోజుల తర్వాత ఈయనకి రైతు బీమా వస్తుందా? 5 లక్షలు వస్తాయా? ఇప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు చచ్చిపోయినరు? మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 10 రోజులు, 11వ రోజు ఆయన కర్మ అయ్యేసరికి 5 లక్షల రూపాయలు కుటుంబానికి వచ్చేటి. ఇప్పుడు వస్తాయా? మరి వస్తున్నాయా? ఇవన్నీ కదా ఆలోచన చేయాలి. వీటిని ఆలోచన చేసిన తర్వాత మనం మిస్ వరల్డ్ పోటీలు పెట్టుకోవాలి. ఆయనకి రుణమాఫీ ఉంటే అయిందా కాలేదా? అసలు రైతులందరికీ ఎంతమందికి రుణమాఫీ కాలే? ఇవన్నీ సరి చేస్తే ఆత్మహత్యలు ఆగుతాయి. ఇక్కడ ఎక్కడికక్కడ ఒడ్లు కొంటే రైతులు కూడా మంచిగా మిస్ వరల్డ్ పోటీలు చూస్తారు. వాళ్ళేమో రోడ్ల మీద ఉండే, ఈడేమో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. ఇదే వ్యత్యాసం జరుగుతూ ఉంది ప్రస్తుతం తెలంగాణలో. ఏమైతా ఉందనంటే, అడ్మినిస్ట్రేషన్ దేని తర్వాత ఏది చేయాలి, ముందు ఏది వెనకేది అనేది లేకుండా అయిపోయింది. ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నటువంటి పరిస్థితి తెలంగాణలో స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి వీటన్నిటినీ రైతులు అబ్జర్వేషన్ చేస్తారు, జనాలు అబ్జర్వేషన్ చేస్తున్నారు ఆల్రెడీ. కానీ ప్రభుత్వ పెద్దలే మరి ఎందుకో ఇంకా తెలుసుకోలేకపోతా ఉన్నటువంటి సందర్భం అయితే క్లియర్గా తెలంగాణలో కనపడతా ఉంది. మరి ప్రజలే సమాధానం చెప్తారు రేపు పొద్దుగాల.